హలో అండి. ఇలాంటి హ్యాండ్స్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలండి. ఒకసారి చూసారా ఫిష్ హ్యాండ్స్? అంటే ఫిష్ కట్ కాదండి. ఫిష్ షేప్. దీని యొక్క హ్యాండ్ నేమ్ వచ్చేసి ఫిష్ షేప్ అనమాట ఓన్లీ. ఫిష్ కట్ హ్యాండ్ అనేది అనదర్ మోడల్ అండి అది. అయితే దీని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే మీ యొక్క హ్యాండ్ హైట్ ఎంత అనేది ఖర్చుతో సహా తీసేసుకోండి. 10 ఇంచెస్, 10 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేసి మొత్తం 11 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఫోల్డింగ్ వేసుకోండి. ఫోల్డింగ్ వేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోండి. మీకు అటు నుంచి కుదరకపోతే ఇటు నుంచి వేసుకోండి. గమనిస్తున్నారు కదా ఎడ్జ్‌కి ఎలా వేస్తున్నానో. యాక్చువల్లీ ఇది ఎందుకులే చూపించడం అన్నట్టుగా నేను మార్కింగ్ వేసేసాను. కానీ మళ్ళీ నాకు అనిపించింది ఏంటంటే ఒకసారి తెలియని వాళ్ళు ఉంటారు కదా! ఎలాగో కొత్త మోడలే కదా అన్న ఉద్దేశంతో. ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారమే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోండి. ఇదొక విషయాన్ని మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోండి. లేకుంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే షేప్ వేసుకున్నారో అదే విధంగా కటింగ్ అయితే చేయండి. మీకు ఇంకా ఈ షేప్ వేసుకోవడంలో ఒకవేళ డౌట్‌గా ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఇంకెవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వీలైతే ఎవరైనా అడిగితే మాత్రం నేను షార్ట్స్‌లో కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఇన్ కేస్ డ్రాయింగ్ వేయడం తెలియకపోతే. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తాన్ని జస్ట్ జాయింట్ అయితే చేసుకొని వచ్చేసేయండి. అంటే ఇప్పుడు కట్ చేసాం కదా! అది క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసమని జస్ట్ అటాచ్ చేసేసేయండి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అనేది నేను చూపిస్తున్న విధంగా. ఇదిగోండి ఈ విధంగా మొత్తంగా అటాచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత మీరు వీలైతే పైపింగ్ అనేది కొంచెం ఆపోజిట్‌లో ఉండేటట్టు చూసుకోండి. పైపింగ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. అయితే పైపింగ్ క్లాత్ అనేది కంపల్సరీ క్రాస్ పీస్ తీసుకోండి. అండ్ ఒకవైపు అంచు అనేది మడత పెట్టి కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా మనం ఏ షేప్ అయితే తీసుకున్నామో అదే షేప్‌లో పైపింగ్‌ని జాయిన్ చేసుకొని అయితే రండి. అయితే కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఈ కోణి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏం చేస్తారంటే మడత అనేది పెట్టుకోండి. అంటే యాక్చువల్‌గా క్రాస్ పీసే కదా! మీ చాయిస్. మడత పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ మడత పెట్టుకుంటే ఇంక మనకు డౌట్ ఉండదనమాట. ఎలా ఉంది, ఏంటి అనేది డౌట్ ఉండదు. ఎలా అయినా పర్వాలేదు. మడత పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ఎలాగో క్రాస్ పీసే కనుక ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఈ విధంగా మిగిలిందంతా జాయింట్ చేసుకొని రండి. మీకెప్పుడు మడత పెట్టడమే అలవాటు అనుకుంటే మాత్రం మడత అయితే పెట్టేసేయండి. ఈ విధంగా మొత్తంగా జాయింట్ చేసుకొనైతే వచ్చేసేయండి. చూడండి జాయింట్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు చివరి నుంచి చివరికి కూడా హాఫ్ ఇంచి మీరు పెట్టాలనుకుంటే హాఫ్ ఇంచి వెడల్పే, పావించి పెట్టాలనుకుంటే పావించి వెడల్పే చూసుకుంటూ ఒకే లెవెల్‌లో వస్తుందా లేదా అనేది గమనిస్తూ నీట్‌గా అయితే మొత్తంగా పైపింగ్ క్లాత్‌ని అయితే మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే మొత్తంగా కటింగ్స్ అయితే ఇవ్వాలండి. నేను ఎలా అయితే కటింగ్స్ ఇస్తున్నానో అదే విధంగా రౌండ్‌కి కోనీల దగ్గర ప్రతి దగ్గర కూడా ఇలా కటింగ్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలండి. కటింగ్స్ అనేవి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే నీట్‌గా తిరగదనమాట. మనం ఏ షేప్ అయితే తీసుకున్నామో ఆ షేప్ అనేది నీట్‌గా తిరగదు. అందుకని వీలైతే కొంచెం దగ్గరగా కటింగ్స్ అనేవి ఇవ్వండి. వీలైతే డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. అంటే ఫస్ట్ స్టిచ్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసుకొని సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది మిడిల్‌లోకి పెట్టేసుకొని నేను కింద నుంచి ఎలా లాగుతున్నానో ఒకసారి గమనించండి. నేను లెఫ్ట్ హ్యాండ్‌తోని కింద నుంచి లాగుతూ రైట్ హ్యాండ్‌తో పైనుంచి తోస్తూ మనకి పైపింగ్ థ్రెడ్ ఏ లావ్ అయితే ఉందో ఆ లావ్ వచ్చే వరకు క్లాత్‌ని అడ్జస్ట్ చేస్తూ పైపింగ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. ఈ విధంగా మొత్తం పైపింగ్‌ని అయితే వేసుకొని రండి. గమనిస్తున్నారు కదా! నేను ఎలా చేస్తున్నానో రైట్ హ్యాండ్‌తో, లెఫ్ట్ హ్యాండ్‌తో క్లాత్‌ని అడ్జస్ట్ చేస్తూ పైపింగ్ కరెక్ట్‌గా పైపింగ్ థ్రెడ్ ఏ లావ్ అయితే ఉందో అదే లావ్‌లో వస్తుందా లేదా అనేది గమనిస్తూ మీరు పైపింగ్ అనేది నీట్‌గా అయితే వేసుకొని వచ్చేసేయండి. ఈ రౌండ్ దగ్గర మాత్రం పైపింగ్ తిరగడానికి కొంచెం సతాయిస్తదండి. రౌండ్ దగ్గర తిరగడానికి అస్సలు ఒప్పుకోదు. ఏంటంటే పైపింగ్ థ్రెడ్ కూడా బయటకు వచ్చేస్తా ఉంటది. జస్ట్ మీరు రైట్, లెఫ్ట్ హ్యాండ్‌తో అడ్జస్ట్ చేస్తూ వేస్తే మాత్రం మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అలాగని ఎలా వస్తదో ఏంటా అనైతే మీరు కంగారు పడకండి. నీట్‌గానే వస్తదండి. ఈ విధంగా మొత్తంగా వేసుకొనైతే వచ్చేసేయండి. చూడండి వేసేటప్పుడు ఒక్కసారి చూసుకుంటూ వేయండి. ఈ కోని దగ్గర కూడా మనకి ఇంకే ప్రాబ్లమ్ ఉండదు. కటింగ్స్ ఇచ్చాం కనుక మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తదండి. కటింగ్స్ అనేది ఇవ్వకపోతే కొంచెం షేప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తంగా పైపింగ్‌ని వేసుకుంటూ వేసేసేయండి. ఇలాంటి వీడియోలు మీకోసం చాలానే అప్‌లోడ్ చేస్తున్నానండి. మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలి, తర్వాత ఇంకా చాలా మోడల్స్ అయితే పెట్టాను. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ గాని చూడకుండా ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. నేనేం పెట్టాను, ఏంటి కొన్ని ట్రిక్స్ కూడా చెప్పాను. స్టోన్స్ బ్లౌజ్ ఉంటే ఎలా కుట్టాలి, నీడిలు పాదం లేకుండా కుట్టడం ఎలా, ఇవన్నీ కొన్ని అయితే నేను చెప్పానండి టెక్నిక్స్. ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి వీడియోస్ అనేవి చూస్తే మీకు తెలుస్తుందండి.
అండ్ నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఈ విధంగా మొత్తం పైపింగ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. చూసారా ఆల్రెడీ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం జాయిన్ చేసుకున్న పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. అలా కటింగ్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎంత క్రాస్ పీస్ అయినా కూడా అది ఫుల్ రౌండ్ షేప్ వస్తుంది కనుక మనకి అక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందుకని చిన్న చిన్న అలాగని ఫుల్గా కాదు, జస్ట్ రౌండ్ దగ్గర కోనీల దగ్గర చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చేసి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకుని వచ్చేసేయండి. ఒక పావించి గ్యాప్లో నేను చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మిడిల్లోకి కోని ఒకసారి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపి మళ్ళీ కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. మీరు కంపల్సరీ ఆ చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. క్లాత్ అనేది ఉగ్గు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. అందుకని ఇవ్వండి. ప్రజెంట్ అయితే ఇదైతే అయిపోయింది. చూసారు ఆల్రెడీ షేప్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు నాకు పళ్ళు లోపల కట్టు చెంగులోని క్లాత్ అనేది ఇదే మోడల్ ఇచ్చాడండి. చీరంతా ఇదే వచ్చింది కానీ ఇలా గీతలు రాలేదు, ఓన్లీ కట్టు చెంగు ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎలాగో గీతలు వచ్చింది కదా, షేపు నిలువు గీతలు అయితే బాగుంటుందా అడ్డు గీతలు అయితే బాగుంటుందా అనేది నాకు నేను చూసుకుంటున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా అలానే చూసుకోండి. నాకైతే అడ్డు గీతలు అనేది బాగా నచ్చిందండి. అందుకని అడ్డు గీతలకి ఎక్కువ ప్రిఫర్ ఇచ్చి నేను జస్ట్ ఆ కొల అనేది చూసుకొని ఫిష్ వెడల్పు ఎంత ఉన్నది ఏంటి అనేది చూసుకొని 2 పీసెస్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా అలానే చేయండి. ఇన్ కేస్ అలా గీతలు రాపోయినా ప్లెయిన్దైనా ప్రాబ్లం అయితే ఏం లేదండి. అలా స్టోన్స్తోనో లేదంటే థ్రెడ్డింగ్తోనో మనం కొంచెం డిజైన్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే బక్రం అనేది తీసుకోండి. బక్రం తీసుకొని నేను చూపిస్తున్న షేప్ అనేది కరెక్ట్గా ఒకసారి నీట్గా పెట్టుకోండి. గమనిస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నానో. ఒకసారి అలా పెట్టేసుకొని షేప్ అనేది ఒకసారి అలా విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఒకసారి ఎంత క్లాత్ పడుతుంది ఏంటి అనేది చూసుకోవటం కోసమని నేనైతే ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న వెడల్పులో బకరము అండ్ లైనింగ్ మెయిన్ క్లాత్ అవి ఉంటే సరిపోతాయండి. అవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే మనం మిడిలోకి వేయాలనుకున్న మెయిన్ క్లాత్ లైనింగు పెట్టండి. దాని మీదకి వచ్చేసరికి మనం బ్లౌజ్ యొక్క లైనింగ్ క్లాత్ అండ్ బకరము నేను ఎలా అయితే చెప్తున్నానో అదే విధంగా పెట్టుకొని ఫస్ట్ మనం షేప్ అనేది కిందకి ఏ షేప్ ఇవ్వాలనుకుంటున్నామో చూసుకొని దాన్ని ఇలా కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసి తిప్పేసి మళ్ళీ లైనింగ్ మీద ఒక కుట్టు అయితే వేసేసండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తంగా ఒకసారి మొత్తం 4 క్లాతులు కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుని అయితే వచ్చేసేయండి. నేను చూపిస్తున్న విధంగానే మొత్తంగా జాయిన్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చూసుకోండి. అడ్జస్ట్మెంట్ చేయండి. ఫస్ట్ మనకి పెడుతుండగానే వీలైనంత వరకు షేప్ వచ్చేస్తుంది. కానీ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోవడంలో ఉంటుంది. మొత్తం అడ్జస్ట్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా పిన్స్ అయితే అటాచ్ చేసేసుకోండి. కరెక్ట్గా షేప్ వచ్చింది అన్నప్పుడు మాత్రమే మీరు పిన్స్ అనేవి అటాచ్ చేయండి. కరెక్ట్గా షేప్ లేదు అనుకున్నప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చివరిని రఫ్ చేయండి. రఫ్ చేసి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. ఈ విధంగా మొత్తంగా స్టిచ్ వేసుకుని వచ్చి కోని దగ్గర కూడా ఒకసారి అదేవిధంగా మొత్తంగా చూసుకుంటూ స్టిచ్ వేసుకుని వచ్చేసేయండి. మధ్యలో క్లాత్ అనేది ఉగ్గు రాకుండా కింద నుంచి లాగుతూ చూసుకుంటూ అయితే స్టిచ్ చేయండి. అండ్ ఇదే కుట్టుని మళ్ళీ కంటిన్యూ చేసేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకుని వచ్చేసేయండి. గమనిస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తారంటే మిడిల్లోకి ఒకసారి ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న మార్కింగ్లు అయితే పెట్టేసుకోండి. మార్కింగ్లు పెట్టేసుకొని ఇప్పుడు మీ దగ్గర ఏవైనా స్టోన్స్ అవైలబుల్లో ఉంటే అసలు యాక్చువల్గా ఏమి లేకపోయినా బాగానే ఉంటుంది. కాకపోతే నా దగ్గర దగ్గర కలరు నా దగ్గర స్టోన్స్ ఉన్నాయన్న దీంతో నేను స్టోన్స్ అయితే అంటిస్తున్నాను. ఈ విధంగా మిడిల్లోకి పెట్టేసుకొని చూసేసుకొని మొత్తంగా స్టోన్స్ అయితే అటాచ్ చేసేసేయండి. వీడియో అనేది ఎండింగ్కి వచ్చేస్తుందండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. వీడియో నుంచి వెళ్ళే ముందు మర్చిపోకుండా మరొకసారి చెప్తున్నాను, ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమి అనుకోకుండా ఛానల్ నుంచి వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గమ్ అనేది అటాచ్ చేసేసి దానికి స్టోన్స్ అయితే అటాచ్ చేసేసేయండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చూసుకోండి. ఈ విధంగా స్టోన్స్ అనేవి ఆప్షనల్ అండి. లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మనకి మామూలు ఫిష్ లాగే ఉంటుంది సేమ్. చూసారా షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.